ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో మాదక ద్రవ్యాల నిర్మూలన చాలా కీలకమైనదిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ఎప్పటికప్పుడు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ రవాణా వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. యువతే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా డ్రగ్స్, గంజాయిని అమ్ముతున్నారు. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై, గోవా లాంటి మహానగరాలకే పరిమితమైన ఈ డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా విపరీతంగా విస్తరించింది. మాదక ద్రవ్యాలు అనే మాట వినిపించకుండా కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఏదో ఒక మూల నుంచి మాదక ద్రవ్యాలు విశాఖలో పలు నగరాలకు చేరుకుంటూనే ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న గంజాయి, డ్రగ్స్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటుంది. ముఖ్యంగా ఏపీ కేంద్రంగా గంజాయి దందా యథేచ్ఛగా సాగుతుంది. గత కొంతకాలంగా విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం అక్రమ రవాణా జరుగుతుంది. ఓ పక్క గంజాయి రవాణాను నిర్మూలించేందుకు ఏపీ పోలీసులు, నార్కోటిక్స్, ఈగల్ బృందాలు విస్తృత చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు గంజాయి స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా తరలించేందుకు కొత్త ప్లాన్లు వేసి రూట్ మార్చి పోలీసులకు అర్థం కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సవాలుగా మారిందనే చెప్పాలి. గంజాయి అక్రమ రవాణా భారీ స్థాయిలో జరుగుతుందని ఇటీవల జరుగుతున్న భారీ గంజాయి పట్టివేతలే చెబుతున్నాయి. కోట్ల విలువైన సరుకు ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్, పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టుకుంటున్నారు. ఏపీ పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు గంజాయిని పోలీసుల కళ్ళు కప్పి కొత్త మార్గాల నుంచి తరలిస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గంజాయిని నర్సీపట్నం, విశాఖ జిల్లాల ముఖద్వారాల నుంచి తరలించేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ బృందాలు కూడా రాష్ట్రం నలుమూలలా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు తమ రొటీన్ రూటును మార్చుకొని సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, అనకాపల్లి ముఖద్వారాల నుంచి తీసుకురావడం మొదలుపెట్టారు. ఇక ఈ గంజాయి దందాలో ఏపీ రాష్ట్రంలోని వారే కాకుండా పక్క రాష్ట్రాల మాఫియా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం ఆలూరు గ్రామం గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాంతంలో తరలిస్తున్న గంజాయిని పాచిపెంట పోలీసులు కాపు కాసి మరీ వాహనాలను పట్టుకొని 396 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పర్యాటకుల ముసుగులో జోరుగా సాగుతున్న గంజాయి రవాణా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. 3rd April 2025 మార్నింగ్ 10 o'clock పాచిపేట పోలీస్ స్టేషన్లో ఒక కేస్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. ఇన్ఫర్మేషన్ పైన మన సాలూరు రూరల్ సిఐ హ్యాస్ ఫార్మ్డ్ అ స్పెషల్ టీమ్తో పాటు 2 మీడియేటర్స్ అక్కడ స్పాట్లో వెళ్ళారు. అల్లూరు విలేజ్ రోడ్ జంక్షన్, పాంచిపెంట 6 లేన్ గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర. ఒడిస్సా నుంచి పెందుర్తి మీదుగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి గంజాయి తరలించడానికి పెడ్లర్లు రంగం సిద్ధం చేశారు. సుజాతానగర్ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా మినీ వ్యాన్లో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. 3 కేజీల ప్యాకెట్లు 32, 2 కేజీల ప్యాకెట్లు 42, అలా మొత్తం 180 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యూరిడిక్షన్లో 180 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ని మా టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో పెందుర్తి పోలీస్ నిర్వహించడం జరిగింది. ఎస్హెచ్ఓ పెందుర్తి గారు దీన్ని నేతృత్వం వహించారు. ఇందులో మొత్తం 180 కేజీల గంజాయి, మొత్తం 3 కేజీల ప్యాకెట్లు 32, అలాగే 2 కేజీల ప్యాకెట్లు 42 ఒక టెంపో ట్రావెలర్లో పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందనుకుంటున్నాం. దీంట్లో ప్రధాన ముద్దాయిలు మొత్తం 7 అండి. ఇందులో 5 పట్టుకోవడం జరిగింది. మిగతా 2 దావుద్ ఖాన్ అనే అతను ఒరిస్సాలోను, అలాగే శ్రీనివాస్ వాగ్ అనే అతను మహారాష్ట్రలోను ఉంటున్నారని తెలిసింది. వీళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఈ టెంపో ట్రావెలర్లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. అజయ్ శ్యామ్ చావన్, సన్ ఆఫ్ శ్యామ్ చావన్, 26 సంవత్సరాల ఏజ్. ఇతను మహారాష్ట్ర చెందిన నాసిక్ వాసిగా తెలుస్తుంది. ఇతనే ఈ టెంపోని డ్రైవింగ్ చేస్తున్నాడు. అలాగే అంకిత్ జోషి అనే అతను కూడా ఆ టెంపోలో ట్రావెల్ చేస్తున్నాడు. ఇతను కూడా మహారాష్ట్ర వాసే. ఈ టెంపో ముందు వెళ్తుంటే దీనికి పైలట్ గా ముందు 2 బైక్ మీద వెళ్తున్నారండి, వెనకాల 2 వస్తున్నారు. అంటే పోలీసుల నుంచి సేఫ్గా ఉండాలని. ఈ ముందు వెళ్తున్న 2 పేర్లు ఈ దావుద్ ఖాన్ అండ్ ప్రేమ్ కుమార్. వీళ్ళిద్దరూ ముందు బండి మీద వెళ్తున్నారు 2 వీలర్ మీద, వెనకాల ఈ బిసోయి సహదేవ్ అండ్ కొర్ర సన్యాసరావు వీళ్ళిద్దరూ వెనక బండి మీద వస్తున్నారు.
ఈ బిసోయి సహదేవ్ అనే అతను మన ఆంధ్రాకి చెందిన అల్లూరు సీతారామరాజు డిస్టిక్ చెందిన అతను. అలాగే కొర్ర సన్యాసరావు అనే అతను ముంచిపట్టు వాసి అల్లూరు సీతారామరాజు డిస్టిక్. ఈ ఆపరేషన్ వివరాల్లోకి వెళ్తే పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్హెచ్ఓ సతీష్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. డబ్బులు సులభంగా సంపాదించడం కోసం యువత ఈ మార్గాన్ని కెరియర్లుగా మార్చుకుంటున్నారు. విశాఖ నగరంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాడులలో ఎక్కువ శాతం యువత గంజా మత్తులోనే చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి సమగ్ర చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను రూపుమాపేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.